అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తోన్న కూటమి సర్కార్పై మండిపడుతూ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని పరామర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. పల్నాడు జిల్లా నసరావుపేటలోని బొల్లా నివాసంలో ఆయన్ని కలిశారు. సంబంధం లేని వ్యవహారంలో ఇరికించి అక్రమ కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కూటమి కుట్రలకు భయపడేది లేదని, న్యాయ వ్యవస్థలపై నమ్మకం ఉందని స్పష్టం చేశారు. మీరు చెప్పుకోగలరా? ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే చేసింది వాళ్ళు. అక్రమంగా కేసులు, అరెస్టులు తప్పితే ఎటువంటి రాజకీయాలు, సంక్షేమం చేయలా, అభివృద్ధి కార్యక్రమాలు చేయలా. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే రాజకీయమే ఈ కూటమి ప్రభుత్వం చేసింది. 70 ఏళ్ళ వయసున్న బ్రహ్మనాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేపిస్తానికి మాకు అన్యాయం జరిగిందని చెప్పని వీళ్ళు ఎదురెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఆధారంగా బ్రహ్మనాయుడు గారిని అరెస్ట్ చేశారంటే ఇంతకన్నా నీచమైన రాజకీయాలు. ఎవరో వాళ్ళ రిలేటివ్ ఒక అతను కొనుక్కొని బ్రహ్మనాయుడు అన్న డబ్బులు ఇవ్వమంటే ఆయన అకౌంట్కి డబ్బులు పంపించడం జరిగింది. మరి దాన్ని వక్రీకరించి బ్రహ్మనాయుడు గారు ఏదో అక్కడ ల్యాండ్ కబ్జా చేయడానికి వెళ్ళాడు అని చెప్పి ఈ ఎల్లో మీడియా 1000 కోట్లని ఒకరోజు, 1500 కోట్లు ఒకరోజు అని మీడియాలో రావడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం టార్గెట్ పెట్టి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకుల్ని, ఆఖరికి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గ నాయకులను కూడా టార్గెట్ పెట్టే ఉద్దేశంతో ఈరోజు జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణ బ్రహ్మనాయుడు అన్న. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.